హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో టమాటాలు హార్వెస్ట్ చేశానండి. చూడండి ఎంతెంత పెద్దవి వచ్చాయో. మెస్ చూస్తే నాకన్నా హైట్గా ఉంది, చెయ్యి ఏమో లోపలికి వెళ్ళట్లేదు. వీటిని ఎలా కట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే వెనక పక్క నుంచి చిన్న హోల్ కనిపించింది. దాంట్లో నుంచి చేయి పెట్టి ఇలా గుత్తులు గుత్తులుగా కట్ చేసేసాను. పండుకాయలు మాత్రమే కోద్దాం అనుకున్నాను, కానీ ఈ కాయలు కట్ చేయడం కొంచెం కష్టంగా ఉండేసరికి ఇలా గుత్తులు గుత్తులుగానే కట్ చేసేసాను. పచ్చికాయలు కూడా కొంచెం దూరగా ఉన్నాయి అని. మా గార్డెన్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలానే హార్వెస్ట్ చేస్తున్నాను. నేను చాలా చెట్లు వేసున్నాను, కానీ ఈ టమాటా చెట్లు మాత్రం ఫస్ట్ టైం. నేను ఇంతవరకు టమాటా చెట్లే వేయలేదు. ఈ చెట్లు కూడా నేను వేసినవి కాదు, పడి మొలిచినవి. వాటిని జాగ్రత్త చేసుకుంటూ వచ్చాము. చూడండి ఎన్ని కాయలు ఇచ్చిందో. నా సంతోషం అంతా ఇంత కాదు. ఈసారి సీతాఫలాలు కూడా చెట్లకి చాలా బాగా కాసాయి. నేను ఇలా వాయిస్ డబ్బింగ్ చెప్పుకుంటా ఉంటే పక్క నుంచి మా పిల్లలు అన్నీ చెప్పేస్తున్నావు కదా, ఈ చెట్టు గురించి కూడా చెప్పు, మేము కాయ తిని తుప్పుక్కన వస్తే వచ్చిందని చెప్పు అది కూడా అని చెప్పి పక్క నుంచి నవ్వుతున్నారు. కొన్ని కాయలకైతే ఇలా మిల్లీ బగ్స్ పట్టేస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.